వెల్కమ్ బ్యాక్. పీఆర్సీ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. అనుకోకుండా చుట్టుముట్టినటువంటి కరోనా పరిస్థితులు ఈ వేతన సవరణ చేయడంలో కొంచెం ఆలస్యం జరిగింది. పీఆర్సీ కమిటీ నియామకం వారు కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని వారి నివేదిక కూడా ఇచ్చారు. దాని తర్వాత మంత్రివర్గంలో చర్చించిన తర్వాత గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి అధ్యక్షతన ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు గారు, అట్లాగే ఇరిగేషన్ సెక్రటరీ శ్రీ రజత్ కుమార్ గారి త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. చాలా దఫాలుగా అన్ని రకాల సంఘాలతో చీఫ్ సెక్రటరీ గారి కమిటీ చాలా వివరంగా లోతుగా అధ్యయనం చేసింది. ఉద్యోగస్తులందరినీ కూడా వారు చురుకుగా పనిచేస్తేనే కార్యక్రమాలు సజావుగా అమలు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వారు ఎన్నో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వేతన సవరణ సంబంధించినటువంటి ప్రకటన ఈరోజు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ఉద్యమ సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యోగులు పోషించినటువంటి పాత్ర అనిర్వచనీయమైనటువంటిది. చాలా సాహసోపేతమైనటువంటి సకల జనుల సమ్మె దేశం యొక్క ఉద్యమాల చరిత్రలోనే ఒక అపురూపమైన ఘట్టం అధ్యక్ష. ఆ సందర్భంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని రకాల ఒత్తిడులు వచ్చినా తట్టుకొని జై తెలంగాణ నినాదంతో ఉద్యోగులు ముందుకు సాగినటువంటి వైనం ఎవరు కూడా మర్చిపోలేనటువంటిది. అన్నింటి మించి అధ్యక్ష, నేను కొన్ని సందర్భాల్లో చెప్పాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న సందర్భంలో కూడా తమ పేరు మార్చుకున్నటువంటి ఏకైక సంఘం టీఎన్జీఓ అధ్యక్ష. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా వారు తెలంగాణ నినాదం విడనాడకుండా తెలంగాణ టీఎన్జీఓ అనే పేరుతోనే తెలంగాణ ఎన్జీఓస్గా కొనసాగినారు. ఆ విశిష్టతను, ఆ తెలంగాణ సోయిని నిలిపి ఉంచడంలో కూడా ఆ టీఎన్జీఓ పేరు కూడా ఒక స్ఫూర్తి అధ్యక్ష. అధ్యక్ష, సిఎస్ గారు చాలా దీర్ఘంగా సుమారు ఒక నెల పాటు చర్చలు జరిపిన తర్వాత నాకు రిపోర్ట్ ఇచ్చారు, కార్యక్రమాలు వివరించారు. నేను కూడా ఫైనాన్స్ సెక్రటరీ గారితో, ఫైనాన్స్ మినిస్టర్ గారితో, మంత్రివర్గ సహచరులతో మాట్లాడిన తర్వాత ఒక సబబైనటువంటి పద్ధతిలో ముందుకు సాగుదామని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజ్ వేసుకొని ఉద్యోగ సంఘాల నాయకులతో నేను కూడా పలు దఫాలు కలిసి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. మన తెలంగాణ గజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి వి మమత గారు, కార్యదర్శి శ్రీ ఏనుగుల సత్యనారాయణ గారు, టీఎన్జీఓ సంఘం అధ్యక్షులు శ్రీ మామిళ్ళ రాజేందర్ గారు, కార్యదర్శి శ్రీ రాయకంటి ప్రతాప్ గారు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ మాధవరం నరేందర్రావు గారు, సెక్రటరీ షేక్ యూసుఫ్ మియా గారు, ప్రముఖ ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ అధ్యక్షులు శ్రీ పింగిల్ శ్రీపాల్ రెడ్డి గారు, కార్యదర్శి శ్రీ కమలాకర్ రావు గారు, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ గడ్డం జ్ఞానేశ్వర్ గారు, వీరితో పాటుగా గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు, శ్రీ రఘోత్తం రెడ్డి గారు, శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ పూల రవీందర్ గారు, తదితరులందరితో కూడా నేను వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అన్ని సంఘాలతో సిఎస్ గారి కమిటీ విస్తృతంగా చర్చలు జరిపినారు. ఆ ధర్మిలా నేను కూడా వీళ్ళతోని వ్యక్తిగతంగా మాట్లాడి సాధ్యాసాధ్యాలన్నీ చర్చ చేసి ఈ ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సాధనలో స్ఫూర్తిమంతమైన భూమిక పోషించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వరాష్ట్ర అభివృద్ధిలోనూ అంతే నిబద్ధతతో పాలు పంచుకుంటున్నారు. వీరందరి సహకారంతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు ప్రజలకు విజయవంతంగా అందుతున్నాయి. ఉద్యోగులతో ప్రభుత్వానికి ఉన్న అవినాభావ సంబంధం రీత్యా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగులందరి యొక్క హక్కులను గౌరవిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్రను అభినందిస్తూ
తెలంగాణ ప్రభుత్వం ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ను ప్రకటించింది. 2014లో 10వ వేతన సవరణ చేస్తూ 43% ఫిట్మెంట్ కూడా ప్రకటించి అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని ఉద్యోగులందరి పట్ల తనకున్న అభిమానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చాటుకున్నది. కరోనా విపత్తు ప్రపంచం అందరితో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేసింది. అనూహ్యంగా ఏర్పడిన ఆర్థిక లోటు వల్ల 11వ వేతన సవరణ కొంత ఆలస్యం జరిగింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నేటి సందర్భంలో రాష్ట్రంలోని అందరూ ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు వర్తించే విధంగా మెరుగైన రీతిలో 11వ వేతన సవరణ చేపట్టాం. వేతన సవరణ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే చేసే పద్ధతి కాక, గత ప్రభుత్వాలు అవలంబించిన పద్ధతుల్లో కాకుండా తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తూనే క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఇతర చిరుద్యోగుల అవసరాలను, స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని మానవీయ కోణంలో వారి వేతనాలను కూడా పెంచింది. ఈసారి కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వాలంటీర్లు, కేజీబీవీ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, గ్రామాలలో పనిచేసే వీఆర్ఏలు, వీఏఓలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ ఛార్జ్, డైలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ వెరసి రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగానే ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 80% ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి అయింది. మిగతా అర్హులైన ఉద్యోగులతో పాటు అర్హులైన ఉపాధ్యాయులందరికీ సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియ ప్రభుత్వం సత్వరమే ప్రారంభిస్తుందని తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రంలోని 100% అర్హులైన ఉద్యోగులందరూ ప్రభుత్వ ప్రమోషన్లు పొందుతారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది. పీఆర్సీ కమిటీ సూచనల మేరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ నూతన విధి విధానాలను నిర్ణయించేందుకు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వాధికారుల భాగస్వామ్యంతో ఒక స్టీరింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 15% ఇచ్చే అదనపు పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు ఉన్న వయోపరిమితిని 75 ఏళ్ల నుండి 70 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్కి బాగా ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. గతంలోని ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన యాజమాన్యాల వారీగా అర్హులైన ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను వెంటనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఆ సంఖ్య 10,000కు చేరే విధంగా అదనపు ప్రధానోపాధ్యాయ, స్కూల్ అసిస్టెంట్ల సమాన స్థాయి పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వేరువేరు జిల్లాలలో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్జిల్లా బదిలీల ప్రక్రియను కూడా ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది. ఇది అధ్యక్ష ఒకే జిల్లా కాదు, వీలైతే ఒకే యూనిట్ లేదా ఒకే మండలం, కనీసం ఒకే జిల్లాలో పనిచేయడానికి ఇది వర్తిస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం వారికి అనుమతులు ఇస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయబడతాయి. కేజీబీవీలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి ఇంతకుముందు లేదు అధ్యక్ష ఈ సౌకర్యం. ఆ కేజీబీవీలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విధి నిర్వహణలో
మరణించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులు వీరు కూడా కొంత ఆందోళన ఉన్నారు. చేయగలిగినంతలో ఉద్యోగుల విధి నిర్వహణలో మరణించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో పాటు కరోనా విపత్తు విరుచుకుపడటంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో రాష్ట్రంలో ప్రజాజీవనంతో స్తంభించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. కరోనా వల్ల రాబడి తగ్గి రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటులో కూరుకుపోయింది. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పీఆర్సీకి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు కలిపి పొందే విధంగా అవకాశం కల్పించబడుతుంది. ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ సందర్భంలో ఇచ్చే గ్రాట్యుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరించిన విశాల దృక్పథానికి అనుగుణంగా ప్రతిస్పందించి ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో మరింత అంకితభావంతో నిమగ్నులవుతారని, ప్రజాసేవలో ఏ లోటు రాకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నది. Now, second day of general discussion on the annual financial statement for the year 2021-22. Sri Rekha Kantarao garu. ధన్యవాదాలు అధ్యక్ష. ఆర్థిక శాఖ మంత్రులు గౌరవ హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి సభా నాయకులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, నాకు సంక్షేమం పైన మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించినారు. ప్రధానంగా అధ్యక్ష, భారత రాజ్యమే సంక్షేమ రాజ్యం అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే సంక్షేమం అంతా కూడా అనేక రంగాలు. సో పీఆర్సీ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచారు. ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ఇచ్చే విధంగా ప్రకటనను చేయడం జరిగింది. సో మనం చూస్తూ ఉన్నాము, ఉద్యోగుల వయో పరిమితి ఏజ్ను కూడా 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు పెంచడం జరిగింది. అలానే పీఆర్సీ పైన కేసీఆర్ అసెంబ్లీలో కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ను ప్రకటించారు సీఎం కేసీఆర్. సో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని చెప్పి మరవలేదని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. కరోనా దృష్ట్యా మొత్తం ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్, ఆ ఎఫెక్ట్ కూడా తెలంగాణ స్టేట్ ఫేస్ చేసిందని కూడా సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే 11వ
పిఆర్సీ పెంపు అనే దాన్ని కొంచెం ఆలస్యమైందనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఉద్యోగుల రిటైర్మెంట్ పరిమితిని ఆయన 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అదేవిధంగా వారి ఫిట్మెంట్ 30% పెంచుతున్నట్లుగా కూడా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. దీని ద్వారా మొత్తం 9,17,797 మంది ఉద్యోగులు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఉద్యోగుల పాత్ర అనేది మరువలేందని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పారు. అలాంటి ఉద్యోగులను ఖచ్చితంగా గవర్నమెంట్ వారికి సముచితమైనటువంటి స్థానాన్ని, వాళ్ళకి మేలు చేసేటువంటి చర్యలకి ఎక్కువ మొగ్గు చూపుతామని కూడా చెప్పారు. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ దృష్ట్యా అదనపు భారం అంటే కరోనా పరిస్థితుల వల్ల రాష్ట్రం మీద పడినటువంటి భారాన్ని ఆయన చెప్పడం కూడా జరిగింది. తెలంగాణ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ ఇస్తూ ఆయన అసెంబ్లీలో ఈరోజు కీలక ప్రకటన చేశారు. అలానే ఉద్యోగుల వయో పరిమితిని కూడా 61 సంవత్సరాలకు పెంచుతూ ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీనివల్ల 9,17,797 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన వివరించడం జరిగింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. సో పీఆర్సీ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. పీఆర్సీ 30% పెంచుతూ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. అలానే ఉద్యోగ విరమణ వయసును కూడా 61 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఈ యొక్క పెరిగిన పీఆర్సీ ఫిట్మెంట్ 30% ఏదైతే ఉందో అది ఏప్రిల్ 1, 2021 నుంచి కూడా అమలు అవుతుందని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము. దీని ద్వారా 9 లక్షల పైచీలకు ఉద్యోగులు లబ్ధి పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర బడ్జెట్ పైన తీవ్ర ఆర్థిక మాంద్యం అనేది కనపడింది. దానివల్లనే పీఆర్సీ ప్రకటనకు సంబంధించి టైం తీసుకోవాల్సి వచ్చిందని కూడా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం కూడా జరిగింది. ఉద్యోగుల పీఆర్సీ పెంపుకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రితో అలానే అధికారులతో కూడా ఆయన చర్చించారు. అలానే ఉద్యోగ సంఘాల నేతలతో కూడా ఆయన పలు దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసి ఇప్పుడున్నటువంటి ఆర్థిక బడ్జెట్కు సంబంధించి రాష్ట్రం ఎదురు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్లో ఎంత మేరకు ఉద్యోగులకు పెంచొచ్చు, ఎంత మేరకు వారికి సానుకూలంగా వారికి ఉపయోగకరంగా ఫిట్మెంట్ అనేది ఉండొచ్చు, రాష్ట్ర ఖజానాకు మరింత అంటే లోతుగా ఎక్కువ డెప్త్లోకి వెళ్లకుండా ఎలాంటి ఇవి తీసుకోవచ్చు అనేటువంటి అన్ని పరిణామాలను కూడా బేరేజ్ వేసుకొని పీఆర్సీ 30% పెంచుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఏప్రిల్ 1, 2021 నుంచి కూడా ఈ ఫిట్మెంట్ అమలవుతుందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ
30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఫిట్మెంట్ 30% పెంచుతూ ఆయన అసెంబ్లీలో కీలక నిర్ణయాన్ని వెలువరించారు. మరిన్ని అప్డేట్